గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. రాత్రంతా మంచి నిద్ర దయచేస్తావు. ఈ ఉదయకాలపు సమయంలో లేచి మొదటి గడిగా నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఈ ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారు ఏ స్థితిగతులు గుండా ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో మాకైతే తెలియదు. వారు ఎటువంటి విరిగినలిగిన హృదయంతో ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో మాకైతే తెలియదు. కానీ ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. వారి హృదయ వాంఛలు తీర్చాయా. వారి జీవితంలో ఈరోజు చేసిన ప్రతి పనిని నీవే సఫలపరచమని అడుగుచున్నాం ప్రభువా. దేవా, నీ హస్తం వారికి దయచే ప్రభువా. తండ్రి, వారు ఒకవేళ ఏదైనా తప్పిదం ఈరోజు చేయబోచుండగా నీవే అడ్డుపరచమని అడుగుచున్నామయ్యా. దేవా, ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా వారు వెళ్తున్నారో మాకైతే తెలియదు ప్రభువా. కానీ దేవా, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, వారి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని తీర్చి ప్రభువా. దేవా, వారి ఈరోజు ఈఎంఐస్ పే చేయాలేమో, లేకపోతే వారి ఈరోజు ఏదైనా బిల్స్ పే చేయాలేమో, లేదా వారి ఇంట్లో అవసరతలు, మెడిసిన్స్ ఏమైనా కొనుక్కోవాలేమో, కొనడానికి డబ్బులు లేకపోయి ఉండొచ్చు. కానీ ప్రభువా, నీవు సహాయం చేయ. నీవు అద్భుత కార్యం జరిగించగలిగిన దేవుడు ప్రభువా. దేవా, నీవే అద్భుత కార్యాలు చేయగలిగిన తలుపులు తెరవమని ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, వారు ఈరోజు ఎగ్జామ్స్ రాయబోతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారు రాసే ప్రతి ఎగ్జామ్లో నీవే తోడుండమని అడుగుతున్నాం ప్రభువా. నీవే జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం దేవా. ఎవరెవరైతే బయట కంట్రీస్లో ఉండి పని చేసుకుంటున్నారో, లేకపోతే స్టడీస్ కోసం వెళ్ళారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి తోడు మీరుండండి. వారి తోడుగా, అండగా, వారికి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజంతటిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.